హలో కక్క నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ హర్ష బ్లాగ్స్ 126. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే చూద్దాం ఈరోజు ఏమి యాక్టివిటీస్. ఈరోజు అయితే గ్రౌండ్ అయితే ఖచ్చితంగా ప్లాన్ చేసిన, ఇక పోతామో లేదో అని చెప్పేసి అయితే చూడాలి. నిన్నటి లెక్కనే పొద్దున్న లెక్కనే ఇక బ్రష్ అయితే పట్టుకొని వచ్చేసుకుందాం పైకి. డైలీ ఇక్కడి నుంచే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే కింది నుంచి బ్లాగ్ స్టార్ట్ చేస్తాను కానీ ఎప్పుడు బాగా కష్టం అవుతుంది. అందరూ మొత్తుకుంటారు కాబట్టి వాషిన పడుతుంది. మనకు బిల్డింగ్ మీద ఇట్లా ఇల్లు మీద ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి అయితే ఎక్కిన. బ్రష్ చేసి మన యాక్టివిటీస్ ఉంటే చూద్దాం. ఇప్పటిదాకా ఏదైనా ఓనికి ప్లాన్ చేద్దాం మంచిగా. ఓనికి తమ్ముడుగాడు వస్తాడు, తమ్ముడుగాడన్నా లేకుంటే చోటుగాడన్నా పట్టుకోడు. అది దీన్నే ఉండే ఇంతసేపు గాడ వాళ్ళ ఇంటి ముంగట్నే ఉండే. ఇప్పుడే పోయిండు ఆ ఇంటికి. చూద్దాం. నిన్న హెయిర్ కట్ వ్లాగ్ అయితే వెళ్ళింది, హెయిర్ కట్ వ్లాగ్ అయితే పెట్టిన. ఇంకెవరైతే చూడలేదో వెంటనే వెళ్ళి చూడండి. డైలీ వ్లాగ్స్ ఇళ్ళనే వస్తాయి మన ఛానల్. ఈ ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా బ్రష్ అయితే చేసేద్దాం. బ్రష్ అయితే చేసిన, ఇక సీదా దిగి ఏమైనా యాక్టివిటీస్ ఉంటే బ్లాగ్లోనే అయితే యాడ్ చేస్తా. చలో లేట్ చేయకుండా ఇక పోదాంపా. కోలుగడ తీసుకొని ఏమైనా యాక్టివిటీస్ ఉంటే ఈ బ్లాగ్లోనే అయితే యాడ్ చేస్తా. చలో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. బాయ్. సో హలో కక్క నమస్తే. ఇక చూడండి, ఈ జామకాయతోనైతే స్పెషల్గా ఏమైనా వేద్దామని చెప్పేసి కారం ఉప్పు డబ్బానైతే గిన్నెనైతే తెచ్చిన. ఇక వీడు కూడా నా ముంగట్నే ఉన్నాడు. కాయ ఎట్లా తింటావు చింటా? ఈ జామకాయతోనైతే మంచిగా ఏదైనా వేద్దాం. ఒకసారి చూసేయండి మీరు. ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో, పట్టుకో ఇట్లానే పట్టుకో. చెల్లు మంచిగా పట్టుకో. ఇక్కడ పట్టు, ఇక్కడది ఇట్లా పట్టు, పట్రా. సో వీటికి తీయరాదు కాబట్టి నేనే తీసుకోవాలి. అయితే కట్ చేసుకున్న ముక్కలు ఒకటే జాంకాయ దొరికింది మా చెట్టుకు, అందుకే ఇట్లా ముక్కలు కట్ చేసుకున్నా. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ గిన్నెలు వేసేయాలి కాయలు. ఇక గిన్నెలు వేసినాక కొంచెం ఉప్పు కారం అయితే పడేయాలి. కొంచెం ఉప్పు అయితే వేసుకొని కొంచెం మీద చల్లేటట్టు వేసుకొని తర్వాత కారం అయితే వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి, మీ జామకాయలకు ఉన్నంత పడే అంత వేసుకోవాలి.
ఆగుతాడా ఇట్లా వేసుకున్నాక ఆగండి. దీనికి ఇట్లా మూత పెట్టుకోండి. మూత పెట్టి కొద్దిసేపు అయితే ఊపుకోండి మంచిగా. కథ మంచిగా మిక్స్ అయినాయి. ఇప్పుడు కారం ఉప్పు ఇప్పుడు మంచిగా తీసుకొని తింటే ఆహా ఉంటుంది. ఇగో చూసిరా ఇప్పుడు మంచిగా మిక్స్ అయింది కారం ఉప్పు. తినిగా ఎట్లున్నది దా ఎట్లున్నది ఎట్లున్నదిరా? సూపర్. నేను తింటా. ఒకసారి అయితే టేస్ట్ అయితే వేసి చూద్దాం ఎట్లున్నదో చూద్దాం. మంచిగా ఉన్నది, మంచిగా కారం ఉప్పు మంచిగా పట్టుకున్నది కదా కదా. మస్తు ఉన్నది, నైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ అయితే తింటాయి కదా, అది జాంకాయ అయితే అయిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే తిందాం. ఇక బాదం కూడా మంచిగా ఉన్నాయి. కిస్మిస్ ఇది నాకు మంచిగా నచ్చదు, తినేది మస్తు ఉన్నది. ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటే బాయ్ బాయ్. ఎటు పోతాను? దుకాణం పోయి ఏం కొనుక్కుందాం? కాయ ఎంత పెద్దది? పెద్ద కాయ దా. వచ్చినాం అంటే బ్లాక్ టీ పెట్టుకోనికి చాయ్ పత్తి అయితే దేనికి వచ్చినాం. దా పిలిచి చాయ్ పత్తి తీసుకొని వెళ్ళిపోదాం. తీసుకొని చాయ్ పెట్టుతారు. చాయ్ పెట్టినాక చాయ్ తాగి బ్లాగ్ అయితే ఆడికేయండి చేద్దాం. ఏమంటావు డా? ఇగో కావాలా? ఇగో బ్లాక్ టీ అయితే కూడా దుకాణం పోయి తెచ్చుకున్నా. ఇగో ప్రిపేర్ అయితే అయింది. టేస్ట్ కూడా మస్తు ఉన్నది, చూసారు కదా. ఇక దీన్ని తాగేసి ఇక వ్లాగ్ ఎండ్ చేద్దాం. రేపటి వ్లాగ్ అయితే అస్సలు మిస్ కాకుండా రేపన్న ఎల్లుండన్నా ఆ వ్లాగ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. రేపు చూద్దాం, రేపు మంచిగా ఉంటే కింద రేపు చేద్దాం, లేకుంటే ఏదన్నా యాక్టివిటీస్ అయితే చేద్దాం. కథం అయితే అయిపోయింది, మీరు చూడొచ్చుడా. బ్లాక్ టీ కూడా కథం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. మళ్ళీ రేపటి వ్లాగ్ అయితే మిస్ కాకుండా, రేపన్నా ఎల్లుండన్నా వచ్చేస్తుంది, మిస్ కాకుండా. జల్దీ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.